30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ పోరాటంలో నిధులు నియామకాల విషయంలో మాదిగ ఉపకులాలకు జరిగిన అన్యాయాన్ని గత 30 సంవత్సరాల కిందనే మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంఘాన్ని స్థాపించి దాదాపు 30 సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎంఆర్పిఎస్ టీఎస్ తరఫున మేము స్వాగతిస్తున్నాం. అలాగే జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగ కులంలో మరియు ఉపకులాల్లో ఉన్న దళిత సంఘాల్లో ఉన్న 59 కులాలకు సమానంగా అన్ని నిధులు నియామకాలు అందాలని, అలాగే మన ఎంఆర్పిఎస్ టీఎస్ ఉద్యమ సారథి వంగపల్లి శ్రీనన్న ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ ఎక్కిన మొట్టమొదటి వ్యక్తి వంగపల్లి శ్రీనన్న అని ఈ సందర్భంగా